కళామ తల్లి ఇచ్చే గుర్తింపును బెట్టింగ్ వంటి తప్పుడు పనుల కోసం దుర్వినియోగం చేయొద్దన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. గుట్కా విషయంలో ఒక పనికిమాలిన తీర్పు వచ్చిందని దానిని ఆసరాగా చేసుకుని పాన్ పరాగ్ పేరుతో అనైతిక వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. సినీ నటులు చేతి నిండా సంపాదిస్తున్నారని, సినిమాలు కాకపోతే వారికి ఓటీటీ సహా ఎన్నో అవకాశాలున్నాయని వెల్లడించారు. పవిత్రమైన కళామ తల్లికి సేవ చేస్తున్న వాళ్ళు నిస్వార్థంగా చేయాల్సిన పని లేదు. డబ్బులు సంపాదించుకో తప్పేం లేదు. గతంలో ఉన్నటువంటి అల్లూరు రామనారాయణ వాళ్ళు కూడా నేను పనిచేశారు. అంటే కళామ తల్లి ద్వారా వచ్చేటువంటి పాపులారిటీ, దాంతో డబ్బులు వస్తున్నాయి మీకు. అలాంటప్పుడు ఒక చీప్ సాహిత్యం లేదా చౌకబారి ప్రకటన ద్వారా డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇట్లాంటి బెట్టింగ్ వాటిల్లో మీరు పాల్గొనడం అనేది చాలా విచారకరం. ప్రజలు చాలామంది సామాన్యులు ఒక లీడింగ్ సినిమా యాక్టర్ చెప్పినప్పుడు నిజం అనుకుంటారు. ఎందుకంటే కళామ తల్లి మీకు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఒక లీడింగ్ యాక్టర్ కాబట్టి మీరు చెప్పింది నమ్ముతారు జనం. చిన్నప్పుడు ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు బెట్టింగ్ ఆహారం. నేను ఎవరో నాకు ఫోన్ చేశాడు, సార్ మీరంతా ఆన్లైన్ రమ్మి ఆడతారు, చెప్తా కొడతా చెప్పాడు. పేరు కూడా తెలియదు నాకు. అంటే ఇట్లా వాళ్ళకి ప్రోత్సహించే పద్ధతుల్లో సినిమా యాక్టర్ చేయకూడదు.